నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఫణి గారు, ఒక 2-3 ఏళ్ల నుంచి చేస్తున్నానా మిమ్మల్ని ఇంటర్వ్యూ? అవునండి, చేస్తున్నాను కదా. ఈ ప్రశ్న వదలవా అనకండి. ఆ సమస్య వదలట్లేదు జనాల్ని, అందుకని మళ్ళీ మళ్ళీ అడగాల్సి వస్తుంది. దేని గురించి అడుగుతున్నానో మీకు అర్థమయ్యే ఉండాలి. అప్పులు. ఎవరిని చూసినా ఈ అప్పులు ఏమిటండి గోల? ఈ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి ఫణి గారు. అసలు అప్పు ఎందుకు చేస్తున్నారు? చేసామండి, అయిపోయింది. మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మనకు 100 రూపాయల వస్తువు కావాలి. ఇది వరకు కాలంలో ఎలా ఉండేదంటే 10 రూపాయలు సంపాదిస్తే దాచుకునేవాడు. ఇప్పుడు 10 రూపాయలు నా దగ్గర ఉంది కాబట్టి 100 రూపాయల వస్తువు కొనుక్కోవాలి. ఈ మధ్యలో 90 మనకు అప్పిచ్చేవాడు ఈజీగా దొరుకుతున్నాడు. ఇది వరకు దొరికేవాడు కాదు. అందుకనే మనకు ఆ శ్లోకం చెప్పారు, అప్పిచ్చేవాడు వైద్యుడు ఎప్పుడు నెరదగపారు నేరు. వాళ్ళు ఉన్న చోట ఉండరా బాబు, ఎప్పుడు అప్పిచ్చేవాడు, ఏరు ఉండేటువంటిది, వైద్యం ఉండేటువంటిది ఆ ప్రాంతంలో ఉండని చెప్పేవారు. ఇప్పుడు మనకి ఎక్కడున్నా అప్పు దొరుకుతుంది. ఈ ఈజీగా అప్పు దొరకడమే పెద్ద ప్రమాదం అయిపోయింది. పిలిచి మరీ క్రెడిట్ కార్డులు మనకి ఇస్తున్నారు. నువ్వు వాడుకో, నీకు 1 లక్ష ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను క్రెడిట్ కార్డు అని అంటూనే ఉన్నారు. వీడి ఉన్నాయనే అప్పు చేస్తున్నారు. ఇది వరకు ఇంత స్వేచ్ఛ లేదు. ఆర్థికంగా మనం పతనం అయిపోవడానికి కారణం మన మైండ్ సెట్టే. కరెక్ట్. ఉండొచ్చు, మనకి కోరిక ఉండొచ్చు. ఇది వరకు కాలంలో కూడా అందరికీ కోరికలు ఉండేవి. కానీ పక్కన ఒకడు ఉండేవాడు, మన తాత అది కాదు అని చెప్పి నిలువరించేటువంటి వాడు ఎవడో ఉండేవాడు. పెద్దవాళ్ళు, అది మళ్ళీ మన వాళ్ళు, పెద్దవాళ్ళు. ఒరే, నువ్వు కారు కొనుక్కోవాలి అంటే నీ దగ్గర 10 రూపాయలు ఉంటే కారు రాదురా, నువ్వు చదువుకుని ఉద్యోగం చేసుకుని ఆ వచ్చిన డబ్బుతో కారు కొనుక్కోవాలని చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు. కారు కావాలా, వీడే అడుగుతున్నాడు ఎదురు ప్రశ్న, నీకు కారు కావాలా, 1000 రూపాయలు డౌన్ పేమెంట్గా కారు ఇస్తాను పట్టుకెళ్ళు. అలా అంటే మన బుద్ధి ఎటువైపు పరిగెడుతుంది? కాబట్టి ఇక్కడ అలాగ మనల్ని ఇక్కడ బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ లేనటువంటి వాడు ఎవడైనా ఈ అప్పుల బాధలో కూరుకుపోతాడు. రైట్. ఇది ప్రాక్టికల్ గా మీరు చెప్పేది. గ్రహగతుల్లో కూడా ఎగ్జాక్ట్లీ అస్ట్రాలాజికల్ గా కూడా చెప్పండి. చూసుకుంటే ఆస్ట్రాలాజికల్ గా కూడా అసలు ఏ విధమైన రుణభారం లేనటువంటి వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. వాడికి ఏదో ఒక రుణభారం ఉంటూనే ఉంటుంది. రుణం ఉంటేనే కదా జన్మ తీసుకుంటాం, అది కూడా కరెక్ట్. అది జాతకమే. అయితే ఇప్పుడు చాలా మంది సరే ఇంకా ఏదో ఒకటి మీరు అన్నట్టు అయిపోయింది. ఆయన గ్రహం చెప్పండి, ఏ గ్రహం ఎక్కువ రోల్ ని ప్లే చేస్తుంది అప్పులకి? శత్రు రుణ రోగ బాధలకి కుజుడే ఎక్కువ ప్రాముఖ్యత. అందుకనే ఆ కుజుడుకున్న ఫోర్స్ ఎటువంటిది అంటే ఇంకా రెండో ఆలోచన ఉండనివ్వడు. ఆయన వెళ్ళిపోవాలి. సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు. ఆయనే అన్ని రోగాలకి కారకుడు, రుణాలకి కారకుడు. శత్రువులపైన విజయం కావాలి అన్నా, శత్రువులను మనం నాశనం చేయాలి అన్నా, వాడి చేతిలో మనం పోవాలి అన్నా అన్నిటికీ కుజుడే కారకుడు. మరి సరే మీరు అన్నట్టు ఏదో ఒకలాగా మనకున్న కోరిక చాపల్యం మనం అప్పు చేసేసాం. అది ఎలా తీరుతుంది? అది చాలా పెద్ద ప్రశ్న. దీనికి దైవ బలాన్ని మనం అడుగుతున్నాం. నిజంగా అసలు చాలా పెద్ద తప్పు ఏంటి అంటే మనం తప్పు చేసేసి భగవంతుడిని సహాయం చేయమంటమే చాలా తప్పు. కానీ మన నాన్న కదా, ఇంకెవరిని అడగలం? మరి మీరు ఎగ్జామ్ రాయాలి, నాకేమి చదువు రాలేదండి నాన్నగారు, నేను ఈ పరీక్ష రాయాలి, మీరు నాకేమైనా సాయం చేయండి అంటే ఆయన ఏమైనా చేయగలుగుతాడా? సరే, కానీ మనం మానవులం కదా, తప్పు చేయడం సహజం కాబట్టి ఎక్కువ మంగళవారాలు పాటించాలి. ఈ మంగళవారానికి ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే మారు కోరేటువంటి వారం మంగళవారం. మంగళవారం నాడు మనం అప్పు తీర్చామనుకోండి, మళ్ళీ మళ్ళీ మనం తీరుస్తూ ఉంటాం వెంటనే. ఇది 2 రకాలుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అప్పు అనేది ఉంటేనే కదండి మళ్ళీ మళ్ళీ తీరుస్తాము అంటే మంగళవారం నాడు మనం డబ్బు ఇస్తే మన దగ్గర నుండి అలాగే పోతుందేమో, అప్పులు ఎక్కువగా ఉంటాయేమో అని అనుకునే వాళ్ళు. లేదు, అసలు మనం అప్పు తీర్చలేనటువంటి స్థితి నుండి 1 లక్ష రూపాయల అప్పుకి 1000 కట్టి అలా 1 లక్ష తీర్చగలుగుతున్నాం కదా అని ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ మంగళవారం అప్పు తీర్చచ్చు, చెయ్యకూడదు మంగళవారం. అలాగే మంగళవారం నాడు ప్రత్యేకించి కుజగ్రహ సంబంధమైనటువంటి వారం కాబట్టి ఎర్రటి పళ్ళని దానం చేయాలి. అలాగే గడప గౌరీ వ్రతాలను కూడా మంగళవారం శుక్రవారమే చేస్తారు. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే మంగళవారం నాడు గడపకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి గడప గౌరీ నోము చేసుకునేటువంటి వారి దగ్గర కూడా డబ్బు నిలుస్తుంది. బయటికి వెళ్ళిపోదాం. ఆమె ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, గుమ్మం చూస్తాం. అమ్మవారు కూడా ఏం చేస్తుంది, కిందకు చూస్తుంది. అందంగా లేదనుకోండి గుమ్మం, బయటికి వెళ్ళిపోతుంది. బయట నుండి చూసినప్పుడు అందంగా ఉందనుకోండి లోపలికి వస్తుంది. అలా. అంతేకాకుండా దీనికి అంటే కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ప్రత్యేకించి కాశీ క్షేత్రంలో ఓంకారేశ్వరుడి గుడి దగ్గర చాలా మంది నన్ను అడిగారు, ఈ రుణ విమోచనేశ్వరుడు
ఆయన పేరే రుణ విమోచనేశ్వరుడు. ఆయన రుణ విమోచనాన్ని కలగజేస్తాడు. అక్కడ కందిపప్పుతోటి అభిషేకం చేస్తారు శివుడికి. పచ్చి కందిపప్పు కందిపప్పుతోటి చేస్తారు. ఆయన మన అప్పుల బాధని తీర్చగలిగేటువంటి వాడు. అది ఆయన ఓంకారేశ్వరుడి గుడి ఉంటుంది కాశీలో. శివుడు త్రిశూలం మీద కాశీని నిలబెడతాడు. ఒక శూలం మీద ఓంకారేశ్వరుడు, మధ్య దాని మీద విశ్వేశ్వరుడు, చివరి దాని మీద కేదారేశ్వరుడు. ఈ మొదటి దాని దగ్గర ఈ రుణవిమోచనేశ్వరుడు ఉంటారు. అలాగే ఉజ్జయిని క్షేత్రంలో కూడా రుణవిమోచనేశ్వరుడు ఉంటారు. ఈ 2 క్షేత్రాల్లోనూ అభిషేకం చేసుకున్నటువంటి వారు లేదా ఆయన్ని దర్శించినటువంటి వారికి కూడా రుణ విమోచనం అనేటువంటిది కలుగుతుంది. లేదు అక్కడికి వెళ్ళలేము. మంగళవారం నాడు రుణ విమోచన అంగారక స్తోత్రం కూడా ఒకటి ఉంటుంది. అదైనా మనం పారాయణ చేసుకుంటూ ఉండొచ్చు. ఎక్కువ మంగళవారానికి ఇవన్నీ రిలేట్ అయి ఉన్నాయి. అంగారకుడికే ఎక్కువ రిలేట్ అయి ఉన్నాయి. అలాగే ఈ అంగారకుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యుడికే ఎక్కువ ఇవన్నీ రిలేట్ అయి ఉన్నాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చేసినటువంటి వారు, సుబ్రహ్మణ్య దర్శనం చేసినటువంటి వారు, అలాగే మన్యు సూక్తముతో అభిషేకం చేసినటువంటి వారు శివుడికి గాని సుబ్రహ్మణ్యుడికి గాని, అలాగే ఈ రుణ విమోచనేశ్వరుడికి అభిషేకం చేసినటువంటి వారు, వీరందరికీ కూడా అప్పుల బాధలు త్వరగా తగ్గిపోతాయి. మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా. అయితే మంగళవారాలు ఉపవాసాదులు చేయటం ఇవి కూడా నియమంగా ఉండటం చాలా గొప్ప. నిజంగా బీపీ పెరిగిపోతుందండి, మాకు కోపం పెరిగిపోతుంది, ఫ్రస్ట్రేషన్, అసహనము, అశాంతి, అలజడి పెరిగిపోతున్నాయి. ఇవి ఎలా తగ్గుతాయి? మంగళవారం చేస్తే తగ్గుతాయి. మంగళవారం నాడు ఉదయాస్తమానం మనం ఏం తినకుండా సాయంత్రం పూట నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేసినటువంటి వారికి ఈ బీపీ తగ్గుతుంది ఫస్ట్. ఖచ్చితంగా. సో ఈ విధంగా అప్పుల బాధల నుంచి ఖచ్చితంగా బయటపడచ్చు అని చెప్తున్నారు. బయటపడాలి, ఈ అప్పు అనేది లేనటువంటి ఒక మనిషిని చూడాలి అనేది ఒక ఆకాంక్ష. అది ఈశ్వరుడు ప్రసాదించాలి, అది జరగాలి అని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ మానసిక క్షోభ అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. బాధ నుంచి బయటపడాలి. చాలా అద్భుతంగా మాకు వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి.